ఆయన కోపము మన మీదకి వస్తేనే మనం సరైతాం. ఆయన గద్దింపు మనలో ఉంటేనే క్రమంగా ఉంటాం. ఆయన పాపం చేయకుండా గద్దించకుండా ఎప్పుడు నిన్ను మంచిగా దువ్వుతుంటే ఏం చెప్తున్నావంటే నువ్వు లోకాసారమైన జీవితం నీకు ఫుల్గా కలిగి. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి, దేవుడు మనల్ని ఎంతో ధైర్యపరిచి, నా బిడ్డలు తప్పిపోవద్దు, నా బిడ్డలు లోకానుసారంగా తిరగవద్దు అని ఏం చెప్తున్నాడు? ఆయన కోపము చేత మనల్ని గద్దిస్తున్నాడు. ఎందుకు గద్దిస్తాడు? ఎందుకు శిక్షిస్తాడు? మరి ఆయన ప్రేమించే దేవుడు కదా. కానీ గద్దించకపోతే నువ్వు సరిగ్గా ఉండవని దేవుడికి క్లారిటీగా అర్థమైపోయింది. మనం ఎందుకు వినమో? అన్నీ ఉంటే మనము దేవుడి మాటలు చాలా అందుబాటులోకి తీసుకో. మనకి ఏది లేనప్పుడు, ఒక శ్రమ కాలంలో, ఒక కష్టకాలంలో, ఒక దుఃఖ కాలంలో అప్పుడు మొరపెడతావు. దావీదు మొరపెట్టినట్టుగా, అయ్యా నా ప్రార్థన చూడవా, నా కన్నీళ్ళు చూడవా అంటే దేవుడు అంటాడు, అప్పుడు దాకా ఏం చేశావు? ఆ ముందు సమయంలో ఏం చేశావు? నేను ఇచ్చిన టైం అంతా ఏం చేశావు? నేను ఇచ్చిన నీకు అవకాశం అంతా ఏం చేశావు? నేను చెప్పిన మాటలన్నీ ఏమైపోయినాయి? నువ్వు మర్చి ఉన్నావు కనుకనే ఇదిగో నా గద్దింపు చేత నీ ఎద్దకు వచ్చాను, నా శిక్ష నీ మీదకి వస్తుంది. పూర్వకాలములో ప్రేమగా కలిగి చెప్పా, కానీ నా మాటలు నువ్వు పట్టించుకోలేదు. అందుకే నా గద్దింపు చేత నిన్ను గద్దిస్తున్నా. నువ్వు లోకంలో ఎక్కడ కలిసిపోతావో, లోకంలో ఎక్కడ తప్పిపోతావో, నువ్వు లోకంలోకి వెళ్ళిపోయి నరకంపాలు ఎక్కడ అవుతావో, ఆల్రెడీ నువ్వు సగం దయ్యం చేతిలో, సగం నా చేతిలో ఉన్నావు. ఎటు వెళ్ళాలో అర్థం కావట్లా, గందరగోళం అయిపోతున్నావు. అందుకే నా గద్దింపు చేత నేను సరి చేసుకుంటున్నాను దేవుడు. హల్లెలూయా.